ఇప్పుడు బైబిల్ని అర్థం చేసుకుని అందులో లోతైన సంగతులు నేర్చుకోవాలి అని కష్టపడడానికి ఇష్టపడేవాడు ఎంతమంది ఉన్నారంటే ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు తెలితే ఎలా పోతుంది అన్నట్టుగా చాలామంది తయారు. వాడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం మనం, ఆయన సన్నిధిలో మోకరించాం, ఆయన సన్నిధిలో కానుకేసాం, ఆయన సన్నిధిలో వాక్యం వినేసాం, ఆయన సన్నిధిలో పాటలు పాడేసాం, చప్పట్లు కొట్టేసాం, ఎంతకు మించి ఏం చేస్తాం ఆయన కోసం? ఇప్పటికే బాగా ఉద్ధరించేసాం, చాలు ఇంకా వెళ్ళిపోతాం నడిచేయండి అనేవాళ్ళు తప్ప అసలు ఆయన మనసు ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టం. సో దీన్ని ఆలోచించేవాళ్ళ సంఖ్య కరువు అయిపోయిందని చెప్పాలి. ఎందుకు కరువు అయిపోయింది అని అంటే బోధించేవారు ఇలాంటి విషయాలు బోధిస్తే ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అంతేగాని యేసునామములో అన్నట్టుగా వీళ్ళు ఇంకా బిల్డప్ ఇచ్చుకుంటూ వెళ్తే మేము కూడా అంతకు వచ్చాం, అప్పులు తీరిపోను కాక ఆమెన్ ఆమెన్, రోగాలు తగ్గిపోను కాక ఆమెన్ ఆమెన్ అని వాళ్ళు తయారయ్యారంటే కారణం సో ఇలాంటి వాళ్ళు తయారవడం వల్ల. సో ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి. ఇక నేను మార్పు రావాలి.